ఇక నిన్న అంటే ఏమైందంటే అసలు యాక్చువల్గా ఇక్కడ ఈ 26 తారీఖు నాడు 4 పథకాలు అమలు చేస్తాం, తర్వాత ఇట్లా అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది మంచిగానే ఉన్నది కానీ నిన్న లిస్టులు వచ్చినాయట. ఏవి ఇక్కడ ఇళ్లకు సంబంధించి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన లిస్ట్ వచ్చింది, తర్వాత ఇక్కడ రేషన్ కార్డులకు సంబంధించిన లిస్ట్ వచ్చింది, ఇదోటి లిస్ట్ వచ్చినాయి. లిస్ట్ వచ్చిన తర్వాత ఆ లిస్టులల్లో కొంతమంది పేర్లు మాత్రమే ఉన్నాయి, అసలైన లబ్ధిదారుల పేర్లు అలా కనిపిస్తలేవని చెప్పేసి అన్ని ఊర్లలో ఇల్లు లేనోని పేరు దాంట్లో ఉండదు. బిల్డింగ్లు 4-5 ఎకరాలు ఉన్నోడికి ఏమో ఆడ ఇల్లు ఉంటది. ఎవరికి ఇచ్చినట్టు మీరు? దీంతో మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి 100% ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. మంత్రులు చెప్తా ఉన్నారు 100% మీరు మళ్ళీ అప్లికేషన్లు పెట్టుకోండి, మళ్ళీ కూడా ఇస్తామని చెప్తా ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇట్లా గందరగోళం జరగడానికి కారణం ఏందో కరెక్ట్గా ఆరా తీయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే విషయం ఏంటంటే అసలు నిజంగా లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో, నిజంగా ఇల్లు లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు లేకుండా ఇల్లు ఉన్న వాళ్ళకి డబుల్ ఇండ్లు, తర్వాత ఇంకో అంటే ఫలానా పార్టీకి సంబంధించి అయితే ఉంటుంది, ఇవన్నీ కూడా బంద్ చేసేది. ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో ఆ లబ్ధిదారులకు అందాల్సిన అవసరం ఉన్నది. గతంలో తప్పులు అదే చేసిండ్రు, ఎవరు బీఆర్ఎస్ వాళ్ళు అదే తప్పులు చేసిండ్రు, మీరు కూడా అదే తప్పులు చేస్తా అంటే కరెక్ట్ కాదు. కాబట్టి 100% లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో లబ్ధిదారులకు అన్యాయం జరగడానికి వీల్లేదు. ఇల్లు లేని వాళ్ళకు మొదటి ప్రాధాన్యత కల్పించండి. తర్వాత ఇల్లున్నోళ్ళకు తర్వాత ఒకవేళ మీకు ఎక్కువ అనిపిస్తే ఇల్లున్నోళ్ళకు కూడా మళ్ళీ తర్వాత విషయం అదొకటి. తర్వాత రేషన్ కార్డుల విషయంలో కూడా చాలా ఇట్లా మొత్తం మీద మాకు రేషన్ కార్డులు రావట్లేదు, తర్వాత మాకు కొత్త రేషన్ కార్డులు అందులో పేరు లేదు, ఇట్లా రకరకాలుగా ఇబ్బందులు ఉన్నాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో చాలా గ్రామ పంచాయతీల్లో ఇదంతా కూడా ఆ లొల్లి జరుగుతూ ఉంది, తర్వాత సిటీలో కూడా ఇదంతా కూడా జరుగుతూ ఉంది. కాబట్టి 100% దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది నిజంగా. ఎందుకంటే అసలు యాక్చువల్గా మీరు ఇచ్చినటువంటి పథకాలు ఇక లొల్లి చేసేందుకు ఉంటే అనవసరంగా బదనాం అవుతారు. విషయం ఏంటంటే ఇచ్చినటువంటి పథకాలు నిజంగా లబ్ధిదారులకు అందుతున్నాయా లేదా, తర్వాత నిజంగా ఇక్కడ అధికారులు నిజంగా చిత్తశుద్ధితో పనిచేస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా ఒక పర్యవేక్షణ అవసరం. తర్వాత నిజంగా ఒకవేళ ఎవరికైనా అన్యాయం జరిగితే వాళ్ళకి న్యాయం జరిపించడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు లిస్ట్ ఇవ్వమంటున్నారు, ఏది మా ఇల్లు రాలేదు, మాకు ఇల్లు లేదు, ఇల్లు లేకపోయినా కానీ చెప్పేసి మా పేరు రాలేదు, ఇల్లు ఉన్న వాళ్ళ పేర్లు వచ్చినాయి, ఇట్లా అన్యాయం జరిగిందని చెప్పేసి ఒకరు అది వచ్చి ఆడ లొల్లి పెట్టిండ్రు. లొల్లి పెట్టినప్పుడు ఏమైంది, లేదు మీరు మళ్ళీ అప్లై చేసుకోండి అంటున్నారు. మరి మళ్ళీ అప్లై చేసుకుంటే ఈ లిస్టులనే వస్తుందా, మళ్ళీ అప్లై చేసుకుంటే మళ్ళీ లిస్టు సెకండ్ లిస్ట్ అని చెప్పేసి వీళ్ళందరికీ వచ్చిన తర్వాత మళ్ళీ వస్తుందా అనేది ఒక డౌట్ ఉన్నది వాళ్ళకు. ఎందుకంటే మళ్ళీ లిస్ట్ రావాలంటే ఇక మళ్ళీ 6 నెలలు పడుతుంది, ఏడాది పడుతుంది, 4 ఏళ్ళు పడుతుంది, ఇక మళ్ళీ ఎలక్షన్లు వచ్చేదాకా పడుతుందో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ అప్లికేషన్ పెట్టుకుంటే ఈ లిస్టులనే వాళ్ళది వస్తుందా, పేరు వస్తుందా, దీనిపైన ఫుల్ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. తర్వాత ఇక్కడ ఏది రేషన్ కార్డులకు సంబంధించినటువంటి క్లారిటీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అన్ని విషయాలకు సంబంధించి క్లియర్గా ఉండండి. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు మా పార్టీ వాళ్ళు ఇప్పుడు ఎందుకంటే ప్రజలందరూ ఓట్లేస్తే గెలిచిండ్రు, పార్టీ వాళ్ళ బీటీ వాళ్ళ తర్వాత విషయం పక్కకు పెడితే. కాబట్టి 100% దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టండి. లేకపోతే మీరు ఇచ్చినటువంటి 4 పథకాలు ఏవైతే ఉంటాయో ఆ 4 పథకాలు ఇంకా అబాస్పాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళు రెడీగా ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు. అక్కడ ఏమైంది ఎట్లున్నారంటే ఏదైనా దొరుకుతుందా అని చూద్దామని చూస్తున్నారు వాళ్ళు. కాబట్టి అటువంటి అవకాశం ఇవ్వకుండా మీరు తీసుకుంటే మంచిగా ఉంటుంది. ఇది ఎందుకంటే ప్రభుత్వము ఇట్లా ప్రభుత్వానికి సానుకూలంగా ఉంటారు, మీరు వ్యతిరేకంగా ఉంటారు, ఇది కాదు, ప్రజలకు సానుకూలంగా ఉంటారు. క్యూన్యూస్ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన మాట్లాడుతుంది. కాబట్టి 100% ప్రభుత్వం తప్పు చేస్తే తప్పనుడే, ప్రభుత్వం మంచి చేస్తే మంచి అనుడే, ఇదంతా కూడా లెక్క ఉంటుంది. ఇదంతా నడుస్తూ ఉంది. క్యూన్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.